ఐపీఎల్ 18th సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతుంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా హైదరాబాద్ టీం ఓడిపోయింది. సో ఫస్ట్ మ్యాచ్లో రికార్డు స్థాయిలో 286 పరుగులు చేసిన సన్ రైజర్స్ మీద అప్పటి నుంచి అంచనాలు బాగా పెరిగిపోయి 300 స్కోరే ఇంకా కొట్టడం మిగిలింది అన్న ఒక అంచనాల మధ్య తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. సో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. లక్నో చేతిలో అలాగే ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయం పాలైందని చెప్పుకోవాలి. ఒక విధంగా ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరంభంలోనే కోల్కతా వికెట్లు తీసినప్పటికీ కూడా మధ్యలో కాస్త కంట్రోల్ చేసినట్టు కనిపించింది. 150-160 పరుగులు మించి ఇవ్వకపోవచ్చు, టార్గెట్ ఉండకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ మన డెత్ బౌలింగ్ కంప్లీట్గా మన బౌలింగ్ కూడా ఎంత పేలవంగా ఉందనేది ఈ మ్యాచ్తో మరోసారి రుజువైంది. సో డెత్ ఓవర్స్లో అలాగే పవర్ ప్లేలో కూడా కొంచెం ఎక్కువ రన్స్ ఇవ్వడం సన్ రైజర్స్ కొంప ముంచిందనే చెప్పాలి. ముఖ్యంగా కమ్మిన్స్ కానీ, హర్షల్ పటేల్ కానీ, సిమర్జిత్ సింగ్ కానీ ముగ్గురు కూడా ఓవర్కు 11 రన్స్ పైగా ఇచ్చేసుకున్నారు. సో వికెట్లు తీసిన అప్పటికే ఆలస్యం అయిపోయింది. ముఖ్యంగా రఘువంశీ ఏదైతే స్టార్టింగ్ డికాక్ కానీ మిగిలిన బ్యాటర్లు టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయినప్పటికీ కూడా రఘువంశీ అండ్ ఎవరైతే ఈ సీజన్లో భారీ ధర కొనుగోలు చేసి చాలా విమర్శలు ఎదుర్కొన్న ఫస్ట్ 3 మ్యాచ్లో పెద్దగా రాణించలేని వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతులను 60 రన్స్ కొట్టాడు, 7 4లు 3 6లు. ఒక విధంగా కోల్కతా ఇన్నింగ్స్కి ఊపు తెచ్చిన ఇన్నింగ్స్ ఆడాడు అతను. ఈ భారీ స్కోర్కి ఒక దశలో కనీసం 160-150 కూడా అవ్వదేమో అనుకుంటున్న దశ నుంచి 200 పరుగులు చేసిందంటే ఖచ్చితంగా అది వెంకటేష్ అయ్యర్. అలాగే చివర్లో రింకు సింగ్ మెరుపులే కారణం. సో రఘువంశీ కూడా 50 చేశాడు, వెంకటేష్ అయ్యర్ ఒక మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. చివరిలో రింకు సింగ్ కూడా 32 పరుగులతో ఒక మెరుపులు మెరిపించాడు. సో ఓవరాల్గా మన బౌలర్ల వైఫల్యంతో కోల్కతా నైట్ రైడర్స్ 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ మన బ్యాటింగ్ లైనప్ ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ని చూసిన తర్వాత 201 టార్గెట్ని చేజ్ చేయడం అంత పెద్ద కష్టం కాదేమో అని చాలామంది అనుకున్నారు. ఒకవేళ జూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ ఎందుకంటే ఈరోజు మ్యాచ్లో ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు, అలాగే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా కమింద్ మెండిస్ని కూడా తీసుకున్నారు. సో అంటే కంప్లీట్గా ఒక 6-7 వరకు ఒక బ్యాటింగ్ లైనప్ ఖచ్చితంగా మంచి టార్గెట్ చేసే విధంగానే మన బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ తీరా గ్రౌండ్లో దిగిన తర్వాత మ్యాచ్ మొదలైన తర్వాత పవర్ ప్లేలోనే కోల్కతా బౌలర్లు సన్ రైజర్స్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ముగ్గురు, అభిషేక్ శర్మ హెడ్, అలాగే మనం ఈ సీజన్లో ఫస్ట్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. సో ముగ్గురు కూడా కేవలం 9 పరుగులకే, అంటే ముగ్గురు కూడా 9 రన్స్కే 3 వికెట్లు కోల్పోవడం, ముగ్గురు అవుట్ అవడంతో అక్కడే దాదాపుగా సగం మ్యాచ్ చేజారిపోయింది. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, మిగిలిన బ్యాటర్లు కమింద్ మెండిస్ కాసేపు మెరుపులు మెరిపించినా చివరిలో క్లాసెన్ కాస్త పోరాడినప్పటికీ అప్పటికే ఓటమి ఖాయమైపోయింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యాడు. సో కంప్లీట్గా అటు చెత్త బౌలింగు ఇటు చెత్త బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో పరాజయానికి కారణమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బౌలర్లు మధ్యలో పట్టు బిగించి తర్వాత చివరిలో పట్టు జారవిడ్చారు. సో అక్కడ భారీ స్కోర్ కొట్టింది కోల్కతా నైట్ రైడర్స్. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే ఎప్పుడైనా ఒక బిగ్ టార్గెట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పవర్ ప్లేలో వికెట్ అనేది పోకూడదు. ఒక 6 ఓవర్లో కనీసం 60 నుంచి 70 రన్స్ వరకు, ఒక 200 వరకు టార్గెట్ ఉన్నప్పుడు 60-70 రన్స్ ఉంటే తర్వాత వచ్చే బ్యాటర్లకి తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, ప్రెజర్ తగ్గుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా 9 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడం, తర్వాత 44 పరుగుల దగ్గర నుంచి మిగిలిన వికెట్లు కూడా క్రమం తప్పకుండా కోల్కతా బౌలర్లు వికెట్లు తీస్తూ మెయింటైన్ చేశారు. వాళ్ళ ఆధిపత్యం అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. వాళ్ళ ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో 200 టార్గెట్ పెద్ద కష్టం కాదు. కానీ ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ సాగే కొద్దీ స్పిన్నర్లు రోల్లోకి వస్తారు. కానీ ఆ స్పిన్నర్ని జాగ్రత్తగా ఆడి బిగ్ షాట్లకి వెళ్లకుండా ఫీల్డర్ని ప్లేస్మెంట్స్ని బట్టి షాట్లు కొట్టగలిగితే ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఫినిష్ చేయొచ్చు. కానీ ఇదే ఫాలో అయింది కోల్కతా నైట్ రైడర్స్ తమ స్కోర్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ దీనికి పూర్తిగా భిన్నంగా ఆడి ఫీల్డర్లు ఉన్న దగ్గరికే క్యాచ్లు ఇవ్వడం ద్వారా ఒక విధంగా చెత్త షాట్లకే వాళ్ళ షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదనేది ఆల్రెడీ ఎక్స్పర్ట్ చెప్తున్నమాట. మొత్తం మీద ఈ పరాజయంతో వరుసగా 3వ పరాజయం ఇది ఈ సీజన్లో. ఫస్ట్ మ్యాచ్లో కొట్టారు, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక విధంగా సన్ రైజర్స్ ఏదైతే తాము బలంగా అని నమ్మిందో తమ బ్యాటింగే ఇప్పుడు వాళ్ళ బలహీనతంగా మారింది. అలాగే బౌలర్లు కూడా ఏమాత్రం స్థాయి తగిన ప్రదర్శన చేయలేకపోయారు. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో గెలిచాం కాబట్టి దాని మీద ఎవరు పెద్ద చర్చించలేదు. కానీ తర్వాత 2 మ్యాచ్ల్లో కూడా, ఇవాళ మ్యాచ్ కాకుండా తర్వాత 2 మ్యాచ్లు ఢిల్లీ మీద, లక్నో మీద కూడా మనం మంచి స్కోర్ని కాపాడుకోలేకపోయామంటే మన బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అనేది అర్థమైంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు మ్యాచ్లో కంప్లీట్గా అవుట్డేటెడ్గానే కనిపించింది ఏ దశలో కూడా, బౌలర్లు బ్యాటర్లు కూడా. సో కోల్కతా నైట్ రైడర్స్కి వరుసగా మరొక విజయం దక్కిందనే చెప్పుకోవాలి. మంచి విజయం, ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది. ఎప్పుడు కూడా హోమ్ గ్రౌండ్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. మొత్తం మీద సన్ రైజర్స్ హైదరాబాద్కి
హ్యాట్రిక్ పరాజయం ఒక విధంగా హైదరాబాద్ అభిమానులు నిరాశపరిచిందనే చెప్పాలి.